హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టినైన్ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో ఆడవాళ్ళలో ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఉండొచ్చు అని మనకు అనిపించేది ఎప్పుడు? సో బాడీ ఇచ్చే క్లూస్ ఏంటిది? ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండొచ్చు అని మనకు ఎప్పుడు తెలుస్తుంది? ఈ అంశం మీద మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం. సో పీరియడ్స్ కరెక్ట్గా రాకపోవడం లేదా ఎక్కువ తక్కువ అవ్వడము, సంవత్సరానికి 12 టైమ్స్ కాకుండా 9 టైమ్స్ 8 టైమ్స్ అనేది రావడం, ఇట్లా ఉంటే మేబీ ఓవ్యులేటరీ ప్రాబ్లం ఉండొచ్చు, అండం విడుదల సరిగా అవ్వట్లేదు అనే దానికి క్లూ. మోస్ట్ ఇంపార్టెంట్, ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఫర్టిలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో 35 years లోపు 1 year కన్నా ఎక్కువ ట్రై చేయకూడదు. 1 year ట్రై చేసి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే కైండ్లీ కన్సల్ట్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. అలాగే 35 years అబవ్ అనుకోండి, 6 months కన్నా ఎక్కువ ట్రై చేయకూడదు. 40 years అబవ్ అనుకోండి, ఇమీడియట్ వెళ్ళిపోవాలి. సో ఈ 3 పారామీటర్స్ ఎప్పుడు కరెక్ట్ అంటే, వెన్ యూ నో వేరే పారామీటర్స్ ఏం ప్రాబ్లం లేదు, అన్నీ ఓకే అన్నప్పుడు ఈ 1 year 6 months అనేది వెయిట్ చేస్తూ ఉండొచ్చు. మూడోది, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడంతో పాటు ఏమన్నా కడుపు నొప్పి ఉండడం. సో ఇవి ఎప్పుడు వస్తుంది అంటే, గర్భసంచిలో ప్రాబ్లమ్స్ లేకపోతే వాపు రావడం అట్లా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. అడ్నోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఉంటే ఇట్లనే పెయిన్ రావచ్చు. అలాగే బ్లీడింగ్ ఎక్కువ తక్కువ అవ్వడము, ప్రాపర్ బ్లీడింగ్ ఉన్నప్పుడు పెయిన్ రావడము, ఇవన్నీ జరగవచ్చు. ఈవెన్ పిఐడి, గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ లేదా ట్యూబ్లో వాపు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు కూడా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో పొత్తి కడుపులో పెయిన్ పదే పదే వస్తుంది అంటే డెఫినెట్లీ ఏం ప్రాబ్లం ఉందో చెక్ చేసుకుంటే మంచిది. బ్లీడింగ్ మధ్యలో అంటే మీకు పీరియడ్ టైంలో కాకుండా మధ్యలో కొంచెం బ్లీడింగ్ కనిపిస్తుంది, అట్లా ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఇట్ మే బి ఎ సైన్ ఆఫ్ హార్మోనల్ ఇష్యూస్ లేకపోతే పుల్పిరి ఏమైనా ఉన్నా ఈ ప్రాబ్లం అనేది అవ్వచ్చు. బిఎంఐ ఎక్కువ ఉండడం, సో లావ్ ఉండడం లేకపోతే వెయిట్ చాలా తక్కువ ఉండడం, ఇట్లా ఉంటే బిఎంఐ సరి చేసుకోవాలి. సో వెయిట్ కరెక్ట్ ఉండేటట్టు చెక్ చేసుకోవాలి. వెయిట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దాన్ని కరెక్ట్ బిఎంఐకి తీసుకురావడానికి ప్రయత్నించండి. అబ్నార్మల్ హెయిర్ గ్రోత్, సో మీసం కానీ గడ్డంలో హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంది అట్లా ఏమైనా ఉంటే మేబీ పీసీఓ ప్రాబ్లం, హార్మోనల్ ప్రాబ్లం ఉండొచ్చు అనే దానికి సంకేతం. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం కానీ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉండడం. సో థైరాయిడ్ ప్రాబ్లం ఎప్పుడు తెలుస్తుంది అంటే, వెయిట్ కొద్దిగా పెరగడం లేకపోతే వీక్నెస్ అనిపించడము, చలి తట్టుకోలేకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అనేది థైరాయిడ్ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి వస్తుంది. అలాగే బ్రెస్ట్ నుంచి మిల్కీ డిశ్చార్జ్ రావడము, ఇట్ క్యాన్ బి అ సైన్ ఆఫ్ హైపర్ ప్రొలాక్టినిమియా, అంటే ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో థైరాయిడ్ ప్రొలాక్టిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అండం కరెక్ట్గా విడుదల కాదు. సో అలా అని ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ డిస్పెరోనియా, వైట్ డిశ్చార్జ్ బాగా ఎక్కువ ఉండడం, పదే ఇన్ఫెక్షన్ రావడం. డిస్పెరోనియా అంటే కలిసేటప్పుడు నొప్పి ఉండడం. సో ఇవన్నీ ఏంటిదంటే ఎండోమెట్రియోసిస్ లేదా ఇన్ఫెక్షన్స్కి సంకేతం. సో ఈ ప్రాబ్లమ్స్ మీకు పదే ఫేస్ అవుతున్నారు, పీరియడ్లో కూడా ప్రాబ్లం వస్తుంది, అట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కైండ్లీ కన్సల్ట్ అ గైనకాలజిస్ట్. ప్రాబ్లం ఏంటో కనుక్కోండి అండ్ ప్రెగ్నెన్సీకి ఏమైనా తొందరపడాలనా అనేది ఆలోచించండి. థ్యాంక్ యూ.